అంటే వాళ్ళ యొక్క క్లైమేట్ అనేది ప్లీస్టోసిన్ గానే అంటే కూల్ గానే ఉన్నిందనమాట. దాని తర్వాత దాన్నే ఇంకా మనం ఐస్ ఏజ్ అనగానే అంటాం. ప్లీస్టోసిన్ పీరియడ్ నే మనం ఇంకా ఐస్ ఏజ్ అనగానే అంటాం అనమాట. ఆ ఐస్ ఏజ్ అనేది మిడిల్ పాలియోలిథిక్ పీరియడ్ లో కానీ కంటిన్యూ అయింది. ఈ మిడిల్ పాలియోలిథిక్ పీరియడ్ లో ఉన్న ప్రజలకి, నోమాడిక్ పీపుల్ కి ఏది ఫుడ్ అనేది అంటే గన అనిమల్స్ ని హంట్ చేసుకొని తినడమే వాళ్ళ యొక్క బేసిక్ ఆ ఇది ఫుడ్ అనేది వాళ్ళు ఎలా గెయిన్ చేసుకునే వాళ్ళు అంటే గాన అనిమల్స్ ని హంట్ చేసుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడంటే మనకు ఫుడ్ కావాలంటే గాన మనం అగ్రికల్చర్ ద్వారా మనం ఫుడ్ ని పండించి తీసుకుంటున్నాము. కానీ మనం ఫస్ట్ లోనే డిస్కస్ చేసినాం కదా, వాళ్ళకి కల్టివేషన్ గురించి ఎలాంటి ఐడియా లేదు అని చెప్పేసి. ఇంకా వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ ని లీడ్ చేయడానికి వాళ్ళకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే త్రూ రెండు సోర్సెస్. ఒకటి వచ్చేసి అనిమల్స్ ని హంట్ చేసుకోవడం, రెండు వచ్చేసి ఫిషింగ్ ద్వారా వస్తుంది అనమాట. ఇక్కడ ఈ మిడిల్ పాలియోలిథిక్ పీరియడ్ పీపుల్ కానీ ఎక్కడ మాక్సిమం అమౌంట్ లో నివసించే వాళ్ళు అంటే గన బింబేత్కా షెల్టర్స్ అనమాట. ఈ బింబేత్కానే ఎందుకు అని చెప్పేసి అంటే గన చెప్పినాం కదా, ఈ బింబేత్కా కేవ్స్ అనేవి నర్మదా రివర్ కి దగ్గరలో ఉంటాయి. వాళ్ళు మాక్సిమం వాళ్ళ యొక్క షెల్టర్ ని ఎక్కడ ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు అని చెప్పేసి అంటే వాటర్ రిసోర్సెస్ కి దగ్గరే ఉండాలి అనుకుంటారు. కాబట్టి వాళ్ళు బింబేత్కా కేవ్స్ లో మాక్సిమం ఉండేవాళ్ళు. అంటే బింబేత్కా కేవ్స్ లో వాళ్ళకి సంబంధించిన ఎక్కువ ఎవిడెన్సెస్ అనేవి దొరికినాయి అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట. ఇంకా చెప్పాలి అని చెప్పేసి అంటే వాళ్ళు ఇక్కడ చూసినాం కదా వాళ్ళ యొక్క సెటిల్మెంట్స్ అనేటివి అంటే మిడిల్ పాలియోలిథిక్ ఏజ్ పీపుల్ అనే వాళ్ళు వచ్చేసి ఎక్కడెక్కడ వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్సెస్ దొరికినాయి అని చెప్పేసి అంటే దిద్వానా ప్లేస్ వచ్చేసి రాజస్థాన్ లో ఉందన్నమాట. అక్కడ దొరికినాయి. చోటా నాగ్పూర్ ప్లాట్యూ, మహారాష్ట్ర, సౌత్ ఆఫ్ తుంగభద్ర, నర్మదా, ఆజ్మీర్, పోట్వా ప్లాట్యూ బిట్వీన్ ద ఇండస్ అండ్ ద జీలం రివర్, నేవాస్ అనేది సెంట్రల్ ఇండియాలో, విశాఖపట్నం కోస్ట్, ఇలాంటి ప్లేసెస్ దగ్గర వచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్సెస్ అనేటివి మనకి దొరికినాయి అన్నమాట. ఇక్కడ చూసినామంటే సెటిల్మెంట్స్ లో అంటే మిడిల్ పాలియోలిథిక్ పీరియడ్ కి వచ్చినా సరే వాళ్ళకి ఇల్లు కన్స్ట్రక్షన్స్ గురించి పెద్ద ఐడియా అయితే లేరనమాట. ఇంకా వాళ్ళ యొక్క షెల్టర్ అనేది ఎక్కడ నివసిస్తానన్నారు అంటే గన గుహలలోనే, అంటే కేవ్స్ లోనే నివసించే వాళ్ళు అనమాట. దాని తర్వాత వచ్చేసి వీళ్ళు యూజ్ చేసిన టూల్స్ అనేటివి అంటే మనం అనుకున్నాం కదా, వాళ్ళకి ఫుడ్డే అంటే వాళ్ళ ఫుడ్ అనేది త్రూ హంటింగ్ ద్వారా వాళ్ళ యొక్క ఫుడ్ అనేది వాళ్ళు ఇది చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి అంటే ఈ టైంలో వచ్చేసి ఎలాంటి టూల్స్ ని ఉపయోగించే వాళ్ళు అని చెప్పేసి అంటే గన ఫ్లేక్స్ అంటే గన ఒక పెద్ద రాయిని మనము ఇంకొక రాయితో మనము గట్టిగా బీట్ చేసినప్పుడు వచ్చేసి దానికి సంబంధించిన చిన్న చిన్న ముక్కలు అనేటివి ఫ్రాగ్మెంట్స్ లాగా పడతాయి కదా, ఆ చిన్న ముక్కని ఏమంటాము అని చెప్పేసి అంటే మనము ఫ్లేక్స్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే లోయర్ పాలియోలిథిక్ పీరియడ్ లో యూజ్ చేసిన టూల్స్ అనేటివి చాలా పెద్ద పెద్ద స్టోన్స్, అన్పాలిష్డ్ టూల్స్ అనేటివి వాళ్ళు యూజ్ చేసినారు. ఇక్కడ వచ్చేసి ఫ్లేక్స్ అనమాట, చిన్న చిన్న రాళ్ళని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. చిన్న చిన్న రాళ్ళు అని చెప్పేసి అంటే కానీ అవి కానీ పెద్ద సైజ్ లో ఉంటాయి. వెన్ కంపేర్ టు ద లోయర్ పాలియోలిథిక్ పీరియడ్ తో యూజ్ చేసిన టూల్స్ ని బేస్ చేస్తే ఇవి చాలా చిన్న సైజ్ లో ఉంటాయి అనమాట. దాని తర్వాత వచ్చేసి మనం ఇక్కడికి అంటే అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందిరా అని చెప్పేసి అంటే దాని యొక్క పీరియడ్ వచ్చేసి 40K ఇయర్స్ అగో నుంచి 10K ఇయర్స్ అగో వరకు వచ్చేసి మనం అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్ గా కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఈ అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్ లో వచ్చేసి మనిషి ఏమేమి కనుగొన్నాడు అని చెప్పేసి అంటే గన ఫైర్ అనేది మిడిల్ పాలియోలిథిక్ పీరియడ్ లోనే కనుక్కున్నాడు అనమాట. ఇక్కడ కొత్తగా ఏమన్నా కనుక్కున్నారా అని చెప్పేసి అంటే గన డొమెస్టికేషన్ అంటే గన జంతువుల్ని పెంచుకునేది. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ డొమెస్టికేటెడ్ అనిమల్ ఏంటి అంటే గన డాగ్ అనమాట. డాగ్ ని వాళ్ళు ఫస్ట్ పెంపుడు అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న డాగ్స్ అప్పుడు వాళ్ళు పెంచుకున్న డాగ్స్ ని చూస్తే చాలా డిఫరెంట్ ఉంటది. కానీ ఫస్ట్ డొమెస్టికేట్ చేసిన యానిమల్ ఏదంటే గన డాగ్ అనమాట. ఇది చెప్తున్నాం కదా, ఈ అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్ లో చూసినా సరే క్లైమేట్ అనేది ఎలా ఉన్నింది అని చెప్పేసి అంటే గన ప్లీస్టోసిన్ పీరియడే అనమాట. ప్లీస్టోసిన్ పీరియడ్ అంటే గన క్లైమేట్ అనేది చాలా కూల్ గా ఉంటది అని చెప్పేసి అనుకున్నాం కదా, దాన్ని మనం ఐస్ ఏజ్ అని చెప్పేసి అంటున్నాం కదా. ఈ లోయర్ పాలియోలిథిక్ లో, మిడిల్ పాలియోలిథిక్ లో ఐస్ ఏజ్ అనేది చాలా ఎక్కువగా ఉన్నింది అనమాట. కానీ ఈ అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్ కి వచ్చేసరికి ఈ ఐస్ ఏజ్ అనేది ఎండ్ అయిపోయే స్టేజ్ కి వచ్చేసింది అనమాట. అంటే క్లైమేట్ అనేది వార్మ్ అవ్వడం స్టార్ట్ అయింది. అక్కడ రెండిట్లో చూసుకుంటే గన క్లైమేట్ అనేది చాలా కూల్ గా ఉన్నింది. ఇక్కడ చూసుకుంటే గన క్లైమేట్ అనేది వార్మ్నెస్ కి
వామ్నెస్ అనేది ఉండింది అని చెప్పేసి చెప్తామన్నమాట. ఇక్కడ అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్‌లో వచ్చేసేసి అంటే ఇక్కడ అన్నాం కదా డొమెస్టికేషన్ అనేది స్టార్ట్ అయింది అని చెప్పేసి. డొమెస్టికేషన్ స్టార్ట్ అయింది అని చెప్పేసి అంటే ఎలా అని చెప్పేసి అంటున్నామంటే, అంటే ఇప్పుడు మనము మన ఇంటి దగ్గర క్యాట్ని కానీ లేకపోతే డాగ్ని కానీ ఇలా పెంచుకుంటా అన్నాం కదా. అలా చూస్తే గన ఇక్కడ బెలాన్ వ్యాలీ అనేది ఎక్కడుంది అని చెప్పేసి అంటే మీర్జాపూర్ ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. ఇక్కడ ఎవిడెన్సెస్ దొరికినాయి అనమాట. అనిమల్ కి సంబంధించిన బోన్స్ అంటే క్యాటిల్ అని చెప్పేసి అంటే గన పశువులు అని చెప్పేసి అంటాం కదా. షీప్ గోట్స్ ఇలాంటివన్నీ పెంచుకున్నట్టు ఆధారాలు అయితే దొరికినాయి అనమాట. ఇంకా ఆంధ్రప్రదేశ్లో కానీ చూస్తే గన అంటే ఈ అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ కి సంబంధించిన ఎవిడెన్సెస్ అనేవి ఆంధ్రప్రదేశ్లో కానీ దొరికినాయి అనమాట. ఇంకా అప్పర్ పాలియోలిథిక్ సైట్స్ అని చెప్పేసి అంటే ఈ అప్పర్ పాలియోలిథిక్ పీపుల్ నివసించిన ప్లేసెస్ అనేటివి ఎక్కడ ఎక్కువ ఎవిడెన్సెస్ వీళ్ళకి సంబంధించిన ఎవిడెన్సెస్ మనకు దొరికినాయి అని చెప్పేసి అంటే కన ఇక్కడ ఉన్నాయి కదా. సంగావో కేవ్స్ ఇన్ పాకిస్తాన్, రోహిరి హిల్స్ ఇన్ సింధ్, కాశ్మీర్, రాజస్థాన్, వింధ్యా, సెంట్రల్ ఇండియా, చోటా నాగ్పూర్ ప్లాట్యూ, వెస్ట్ బెంగాల్ ఇలా ఈ ప్లేసెస్ లో వీళ్ళకి సంబంధించిన ఎవిడెన్సెస్ అనేటివి అంటే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎందుకు అక్కడ చూసినామంటే సెటిల్మెంట్స్ కి సంబంధించి చూసినామంటే ఇక్కడ యానిమల్ బొమ్మల్స్ గాని ఇచ్చినారనమాట. ఈ యానిమల్ బొమ్మల్స్ ఎందుకు ఇచ్చినారు అని చెప్పేసి అంటే ఈ టైంలో అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్ కి సంబంధించి డొమెస్టికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఆ డొమెస్టికేషన్ లో మనము డాగ్ అనే కాకుండా ఇంకా షీప్స్ గోట్స్ ఇలాంటివన్నీ కానీ బాగా డెవలప్ అయినాయి అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఇంకా బింబేత్కా కేవ్స్ అనేది మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేస్తున్నాం కదా. లోయర్ పాలియోలిథిక్ పీరియడ్ లో కానీ మిడిల్ పాలియోలిథిక్ పీరియడ్ లో కానీ లేకపోతే అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్ లో కానీ వాళ్ళకి అంటే ఈ అప్పర్ పాలియోలిథిక్ పీపుల్ ని లీడ్ చేసుకోవడానికి ఎక్కడి నుంచి సోర్స్ దొరుకుతుందిరా అని చెప్పేసి అంటే కనుక త్రూ హంటింగ్ ద్వారానే వాళ్ళ యొక్క ఫుడ్ ని వాళ్ళు అంటే సంపాదించుకునే వాళ్ళు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళు ఎలాంటి టూల్స్ ని యూజ్ చేసేవాళ్ళు అంటే బ్లేడ్స్, బరీన్స్ అని చెప్పేసి యూజ్ చేసేవాళ్ళు అనమాట. వెన్ కంపేర్ టు లోయర్ పాలియోలిథిక్, మిడిల్ పాలియోలిథిక్ తో పోలిస్తే అప్పర్ పాలియోలిథిక్ లో యూజ్ చేసిన టూల్స్ అనేటివి చాలా షార్ప్గా ఉండేటివి. అంటే ఆ టైంలో చూసుకుంటే కనుక లోయర్లో కానీ మిడిల్లో కానీ ఎలాంటి స్టోన్స్ వాళ్ళకి అవైలబుల్లో ఉంటాయో అలాంటి స్టోన్స్ ని యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఏంటి అని చెప్పేసి అంటే కనుక చాలా షార్ప్ గా చేసి ఆ షార్ప్ టూల్స్ ని వాళ్ళు యూజ్ చేసుకునే వాళ్ళు అనమాట. దాని తర్వాత ఇక్కడ ఒక ఎగ్ బ్రేక్ అయిన పిక్చర్ కానీ పెట్టినాను. ఎందుకు ఈ ఫోటో పెట్టినాను అని చెప్పేసి అంటే ఈ అప్పర్ పాలియోలిథిక్ కి సంబంధించి ఆ టైంలో వచ్చేసి ఆస్ట్రిచ్ ఉంటది కదా. ఆస్ట్రిచ్ ని తెలుగులో ఏమంటాము అని చెప్పేసి అంటే నిప్పుకోడి అని చెప్పేసి అంటాం. ఈ ఆస్ట్రిచ్ కి సంబంధించిన ఎగ్ షెల్స్ కానీ ఆ టైంలో దొరికినాయి అనమాట అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్ లో. అంటే ఇవి దొరుకుతాయి అంటే వీటికి సంబంధించిన స్పెషల్ ఏంటి అని చెప్పి ఎందుకు ఈ ఫోటోని పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి అంటే ఆస్ట్రిచ్ కి సంబంధించిన ఎగ్స్ అనేది పెడతది కదా. ఆ ఎగ్స్ బ్రేక్ అయిపోయిన తర్వాత దాని యొక్క షెల్స్ ఉంటాయి కదా ఆ వైట్ షెల్స్ అనేటివి ఎంత స్ట్రాంగ్ గా ఉండేవి అంటే వాళ్ళు దాన్ని బౌల్స్ గా కానీ యూజ్ చేసుకునే వాళ్ళు అనమాట. అంత స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు, అంత స్ట్రాంగ్ గా ఉండేవి అని చెప్పేసి చెప్తాము. తర్వాత వచ్చేసి హిస్టరీని మనము 3 ways లో క్లాసిఫై చేస్తున్నప్పుడు అంటే స్టోన్ ని సోర్స్ గా తీసుకొని మనం హిస్టరీని చెప్పాలి అని చెప్పేసి అంటే గన స్టోన్ ఏజ్ అని చెప్పేసి అంటున్నామని చెప్పినాం కదా. ఈ స్టోన్ ఏజ్ లో వచ్చేసి మనము దేని గురించి డిస్కస్ చేసినాం ఇంతవరకు పాలియోలిథిక్ లో చూసినాం. పాలియో అంటే కన్నా ఓల్డ్ స్టోన్ ఏజ్ గురించి డిస్కస్ చేసినాం అనమాట. ఈ ఓల్డ్ స్టోన్ ఏజ్ అనేది చాలా లాంగ్ పీరియడ్ కాబట్టి దీన్ని మళ్ళీ 3 ways లో క్లాసిఫై చేసినాము. దాన్ని ఒకటి లోయర్, మిడిల్, అప్పర్ అని చెప్పేసి అనుకున్నాం అనమాట.
వాటి గురించి గానే డిస్కస్ చేసినాం మనము. ఈ లోయర్, మిడిల్, అప్పర్ వీటిలో అంటే లోయర్, మిడిల్, అప్పర్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినా సరే వీటిలో ఉన్న కామన్ బేసిక్ థింగ్ ఏంటంటే ఈ 3 పీరియడ్స్లో కానీ క్లైమేట్ అనేది ప్లీస్టోసిన్ పీరియడే అనమాట. ప్లీస్టోసిన్ పీరియడ్ అంటే క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉంటుంది అని చెప్పేసి అంటున్నాము. ఇంకా ఈ పాలియోలిథిక్ పీపుల్ అనే వాళ్ళు మాక్సిమం ఎక్కడ నివసించే వాళ్ళు అంటే బింబేద్క కేవ్స్ అనేటివి నర్మదా రివర్కి దగ్గర ఉంటాయి కాబట్టి అక్కడ పీపుల్ అనే వాళ్ళు నివసించే వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ పాలియో అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్ అని చెప్పేసి అంటున్నాం కదా. ఈ పాలియోలిథిక్ ఏజ్ అనేది అంతా అయిపోయిన తర్వాత మనం దేని గురించి చదువుతాము అని చెప్పేసి అంటే మీసోలిథిక్ అనమాట. దీన్నే మనం ఇంకా ఏమంటాము అంటే లేట్ స్టోన్ ఏజ్ అని చెప్పేసి అంటాం, లేకపోతే మిడిల్ స్టోన్ ఏజ్ అని కానీ అంటాం అనమాట. వీటి గురించి చదువుకోవాలని చెప్పేసి అంటే ఇక్కడ చూస్తే కొంచెం బాగా చూడండి. మీసోలిథిక్ ఏజ్ అని చెప్పేసి అంటున్నాం. మీసోలిథిక్ అంటే మిడిల్ స్టోన్ ఏజ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇక్కడ పాలియోలిథిక్ చూసుకున్నప్పుడు క్లైమేట్ అనేది ఏముంటదని చెప్పినా నీకు ప్లీస్టోసిన్ పీరియడ్ ఉంటుంది అని చెప్పేసి చెప్పినాం కదా. ప్లీస్టోసిన్ అంటే టెంపరేచర్ అనేది చాలా కూల్గా ఉంటుంది క్లైమేట్ అని చెప్పేసి చెప్పినాం కదా. కానీ మీసోలిథిక్ ఏజ్ అనేది స్టార్ట్ అయినప్పటికీ క్లైమేట్ అనేది ఎలా ఉండింది అని చెప్పేసి అంటే హోలోసిన్ అంట. హోలోసిన్ అంటే ఏంటంటే టెంపరేచర్ అనేది వార్మ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఈ మీసోలిథిక్ పీరియడ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే 10K ఇయర్స్ అగో నుంచి 6K ఇయర్స్ అగో వరకు ఉన్న పీరియడ్ ని మనం ఏం పీరియడ్ గా కన్సిడర్ చేస్తాము అంటే మీసోలిథిక్ ఏజ్ అని చెప్పేసి అంటున్నాం. మీసో అంటే ఏంటి, మనకు మిడిల్ స్టోన్ ఏజ్ అనమాట. అంటే ఇప్పుడు మనం అంతా చదువుతాండేది వచ్చేసి స్టోన్ ఏజ్ గురించే అనమాట. అంటే ముందు పాలియోలు చూసుకుంటే పాతరాతి యుగం అని చెప్పేసి అంటున్నాం అనమాట. పాతరాతి యుగం అని చెప్పేసి అంటే ఆ టైంలో యూజ్ చేసిన స్టోన్స్ అనేటివి చాలా ఓల్డ్ ఫామ్ లో ఉండేవి అనమాట. మీసోలిథిక్ అని చెప్పేసి అంటే మిడిల్ స్టోన్ ఏజ్ అని చెప్పేసి అంటే అంటే మిడిల్ స్టోన్ ఏజ్ అని చెప్పేసి అంటున్నాం. అంటే పాతరాతి యుగం కన్నా కొంచెం బెస్ట్ ఫామ్ లో ఉన్నాయన్నమాట స్టోన్స్. ఇక్కడ ఈ టైంలో మనం చెప్పుకున్నాం కదా మీసోలిథిక్ పీరియడ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పేసి అంటే 10K ఇయర్స్ అగో నుంచి 6K ఇయర్స్ అగో వరకు అని చెప్పేసి చెప్పినాము. ఈ టైంలో ఉన్న క్లైమేట్ ని మనం ఏమంటాం అని చెప్పేసి అన్నామంటే హోలోసిన్ పీరియడ్ అని చెప్పేసి అంటున్నాం. హోలోసిన్ పీరియడ్ ఎందుకు అని చెప్పేసి అంటే వార్మ్నెస్ అనేది స్టార్ట్ అయింది అనమాట. దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ క్లైమేట్ అని చెప్పేసి ఒక ఫోటో ఉంది కదా, దాన్ని బాగా చూసుకుంటే క్లైమేట్ అన్నప్పుడు వచ్చేసి ఐస్ ఏజ్ అనేది ఎండెడ్ అయిపోయింది అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఐస్ ఏజ్ అనేది ఎండ్ అవ్వడం అంటే మంచు అనేది పడడం తగ్గిపోయింది అనమాట. తగ్గిపోయిన తర్వాత వచ్చేసి వార్మ్నెస్ అనేది స్టార్ట్ అయింది. వార్మ్నెస్ అనేది స్టార్ట్ అవుతే మనం ఇంకేం చేస్తాము, కల్టివేషన్ అనేది అంటే అగ్రికల్చర్ కానీ ఇవన్నీ కానీ స్టార్ట్ అవుతాయి కదా. అంటే అగ్రికల్చర్ అని చెప్పను కానీ కల్టివేషన్ అంటే మొక్కలు పెరగడం కానీ ఇలాంటివి సీజన్స్ మారడం కానీ ఇవన్నీ కానీ ఈ టైంలో చూసేవాళ్ళు అనమాట. ఫానా అంటే జంతువులని, ఫ్లోరా అంటే మొక్కలు అని చెప్పేసి అంటాం కదా. ఈ టైంలో వచ్చేసి ఫ్లోరా ఫానా బాగా డెవలప్ అవ్వడం చూస్తామన్నమాట. ఇక్కడ రైన్ పడుతుండడం కానీ అంటే మనము ప్లీస్టోసిన్ పీరియడ్ చూసుకున్నప్పుడు ఎప్పుడు కూల్గానే ఉండేది. వార్మ్నెస్ అనేది మనకు కొంచెం కానీ లేదు. అంటే వార్మ్నెస్ అంటే ఇప్పుడు మనము ఎగ్జాంపుల్కి తీసుకోవాలన్నప్పుడు ఫోటోసింథసిస్ జరగాలి అన్నా కానీ సరే సన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, లైట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. కానీ ప్లీస్టోసిన్ పీరియడ్లో వచ్చేసి మొత్తం కూలే ఉంటాయి కదా. ఫుడ్కి సంబంధించి ప్లాంట్స్ నుంచి ఫుడ్ తీసుకోవడం కానీ కష్టమే. కానీ ఈ టైంకి వచ్చేసరికి మీసోలిథిక్ ఏజ్ వచ్చేసరికి మనకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయన్నమాట. కానీ క్లైమేట్ అనేది చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ అన్ని ప్లేసెస్లో కానీ ఇలానే ఉందా అని చెప్పేసి అంటే లేదనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక చోట అంటే డిఫరెంట్గా బిహేవ్ చేసేదన్నమాట క్లైమేట్. అంటే చూస్తుంటాం కదా క్లైమేట్ సమ్ టైమ్స్ బిహేవ్స్ పెక్యులర్ వే అని చెప్పేసి చూసాం. అంటే పిచ్చిగా బిహేవ్ చేయడం అని చెప్పేసి చూసాం. అంటే అన్ని చోట్ల ఒకేలాగా కాకుండా ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా బిహేవ్ చేసేది. ఒక చోట ఎక్కువ రైన్ఫాల్ పడింది అనుకో, ఇంకొక చోట ఎక్కువ సన్ అనేది రావడము, అలాంటి సిచ్యుయేషన్స్ అనేవి ఈ టైంలో ఉన్నాయన్నమాట. ఈ మీసోలిథిక్ చూసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక పిక్చర్ పెట్టిన అంటే ఒక పిక్చర్ ఓపెన్ చేసి అంటే చెప్తానని చూడండి. ఈ ఫోటోని బట్టి మనం చెప్పేయచ్చు అనమాట మీసోలిథిక్ ఏజ్ కి సంబంధించింది. ముందు కాలం అంటే పాలియోలిథిక్ ఏజ్ కి సంబంధించిన మనుషుల్ని చూస్తే వాళ్ళకి ఎలాంటి క్లాతింగ్ కి సంబంధించిన ఐడియాస్ కానీ ఏం లేవన్నమాట. కానీ ఇక్కడ చూస్తే ఈ ఫోటోలో చూస్తే మనుషులందరూ అనిమల్ స్కిన్ ని
వాళ్ళ యొక్క క్లాత్స్ లాగా యూజ్ చేస్తున్నారనమాట. మనం ఇంకా పాలియోలిథిక్ ఏజ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మనం ఏమనుకున్నాము, వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఆఫ్ ది హౌసెస్ అనేటివి క్లారిటీ లేదు అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. కానీ ఈ ఫోటోలో చూస్తే గన ఆ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ అనేటివి కానీ చేసినారనమాట. ఇక్కడ బాగా చూసి ఈ ఒక్క పిక్చర్ని పట్టుకొని మనం మీసోలిథిక్ ఏజ్ కానీ ఏ ఏజ్ గురించి అయినా సరే చెప్పొచ్చు అనమాట. ఇంకా మనము ఏమనుకున్నాము, వీళ్ళు వాళ్ళ యొక్క షెల్టర్స్ని ఎక్కడ ఎక్కువ నివసించే వాళ్ళు అంటే గన వాటర్ రిసోర్సెస్ అనేటివి ఎక్కడ ఎక్కువగా ఉంటాయో అలాంటి చోటే వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ అనేది లీడ్ చేసే వాళ్ళు అన్నాము. అది ఉంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ అనేటివి పాలియోలిథిక్ ఏజ్ లో వచ్చేసి క్లారిటీ లేదు, అంత నాలెడ్జ్ లేదు అన్నాము. కానీ మీసోలిథిక్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళ యొక్క ఓన్ హౌసెస్ వాళ్ళే బిల్డ్ చేసుకోవడం అలాంటివి చేసేవాళ్ళు అనమాట. ఇంకా పాలియోలిథిక్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళ యొక్క క్లాత్స్ గురించి ఏమంత క్లారిటీ లేదు అని చెప్పేసి అంటున్నాము, అంటే ఎలా చేయాలి అని చెప్పేసి. కానీ ఈ టైంకి వచ్చేసరికి వాళ్ళు వచ్చేసి అనిమల్ స్కిన్నే వాళ్ళ యొక్క క్లోత్స్ లాగా యూజ్ చేసేవాళ్ళు. మళ్ళీ మనం పాలియోలిథిక్ ఏజ్ వచ్చేసరికి డొమెస్టికేషన్ ఆఫ్ అనిమల్స్ అనేటివి అంటే అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ లో ఉంది, లోయర్ పాలియోలిథిక్, మిడిల్ పాలియోలిథిక్ ఏజ్ వచ్చేసరికి లేదు అని చెప్పేసి అంటున్నాం కదా. కానీ ఇక్కడ వచ్చేసరికి డొమెస్టికేషన్ ఆఫ్ అనిమల్స్ అనేది కూడా స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ చూస్తే ఇది ఎండ్ ఆఫ్ ఐస్ ఏజ్. ఐస్ ఏజ్ అంటే కన్నా ఇది హోలోసినెరా అంటే క్లైమేట్ అనేది వార్మ్ అవ్వడం స్టార్ట్ అయింది అని చెప్పేసి అంటాం కదా. ఇక్కడ చూడు, క్లైమేట్ బికమ్ వార్మ్ అండ్ డ్రై, చేంజెస్ ఇన్ ఫ్లోరా అండ్ ఫానా పాసిబుల్ ఫర్ హ్యూమన్ మూవ్మెంట్ టు న్యూ ఏరియాస్. అంటే ముందు చూసినప్పుడు క్లైమేట్ అనేది పెక్యులర్ వేలో బిహేవ్ చేస్తుందని చెప్పేసి అంటున్నాం కదా. పెక్యులర్ వేలో అంటే కొన్ని చోట్ల ఎక్కువ వర్షం పడడము, ఇంకొక కొన్ని చోట్ల వచ్చేసి ఎక్కువ వామ్నెస్ అనేది ఉండడం అనేది పాసిబుల్ ఉందన్నమాట. కానీ ఈ టైంకి వచ్చేసరికి కొంచెం అవన్నీ కానీ కంట్రోల్లోకి వచ్చినాయి అనమాట. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళడానికి అవైలబిలిటీలో ఉండిందనమాట. డొమెస్టికేషన్ ఆఫ్ అనిమల్స్ అనేది స్టార్ట్ అయింది. కల్టివేటెడ్ ప్లాంట్స్ అని చెప్పేసి అంటే ముందు అనేది వచ్చేసి క్లైమేట్ అనేది కూల్గా ఉండడం వల్ల వాళ్ళు కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్ అనేటి వాటి మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఇప్పుడు క్లైమేట్ అనేది కంట్రోల్ లేక వచ్చింది కాబట్టి కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్ కానీ అవైలబుల్లో ఉందన్నమాట. ఇక్కడ ఉంది చూడండి, ఫస్ట్ అనిమల్ టు బి డొమెస్టికేటెడ్ ఈజ్ డాగ్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఇంకా వాళ్ళు డాగ్ ని ఒక్కటినే పెంచుకుంటానన్నారా అంటే లేదు, షీప్స్, గోడ్స్ ఇవన్నీ కానీ డొమెస్టికేటెడ్ అనిమల్స్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. కానీ ఇన్ని చేంజ్ అయినా సరే వాళ్ళ యొక్క ఒక్కటి మాత్రం చేంజ్ అవ్వలేదన్నమాట. అంటే ప్లాంట్స్ ని కల్టివేట్ చేస్తున్నా సరే వాళ్ళ యొక్క మెయిన్ ఫుడ్ కోసం వాళ్ళు దేని మీద డిపెండ్ అవుతానన్నారు అంటే హంటింగ్ ద్వారానే అనమాట. అనిమల్స్ ని హంట్ చేసుకొని తినడమే వాళ్ళ యొక్క బేసిక్ ఇదిలాగా ట్రీట్ చేశానన్నమాట. అనిమల్స్ ని హంట్ చేయాలి అంటే వాళ్ళకి కావాల్సిన అంటే వాళ్ళు స్టోన్స్ నే సోర్స్ గా పెట్టుకొని అనిమల్స్ ని హంట్ చేసేవాళ్ళు. ఆ స్టోన్స్ లో వచ్చేసి చాలా పెద్ద కాకుండా చాలా చిన్న టూల్స్ ని యూజ్ చేసి అనిమల్స్ ని హంట్ చేయడం కానీ, ఆ అనిమల్స్ యొక్క బాడీ పార్ట్స్ ని సెపరేట్ చేయడం కానీ, వాళ్ళ యొక్క క్లాత్స్ కి కానీ అనిమల్ స్కిన్నే యూజ్ చేస్తున్నాం కాబట్టి అనిమల్ బాడీ పార్ట్స్ నుంచి అనిమల్ స్కిన్ ని సెపరేట్ చేయడానికి కావాల్సిన టూల్స్ అంటే ఎలా ఉండాలి అని అన్ని కానీ వాళ్ళ యొక్క అంటే నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అయ్యి వాళ్ళ యొక్క ఐడియాలజీ అనేది చేంజ్ అయింది అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట. ఇక్కడ ఈ టైంలో అంటే మీసోలిథిక్ ఏజ్ లో యూజ్ చేసిన టూల్స్ ని మనము ఏమంటాము అని చెప్పేసి అంటే మైక్రోలిథ్స్ అనమాట. మైక్రోలిథ్స్ అని చెప్పేసి అంటే కనుక చిన్న స్టోన్ ముక్కలు అంటే ఏంటంటాం అంటే ఈ మైక్రోలిథ్స్ అనేటివి దేంతో ప్రిపేర్ అవుతాయి అని చెప్పేసి అంటే కనుక క్రిప్టో క్రిస్టలైన్ సిలికా అని చెప్పేసి ఇంకా చాల్సిడోని చెట్ అని చెప్పేసి ఇలాంటి కాంపోనెంట్స్ తో అవి ప్రిపేర్ అయ్యవన్నమాట. అంటే మైక్రోలిథ్స్ అని చెప్పేసి అంటే కానీ తెలుసు కదా మనకు, మైక్రో అంటేనే చిన్న సూక్ష్మ జీవి అని చెప్పేసి అంటాం. లిథ్స్ అంటే గన లిథిక్ అని చెప్పేసి అంటే గన స్టోన్ అని చెప్పేసి, మైక్రోలిథ్స్ అని చెప్పేసి అంటే చాలా టూల్స్ ఇన్ స్మాల్ సైజ్ అని చెప్పేసి చెప్తాను కదా. ఇంకా మీసోలిథిక్ సైట్స్ అనేటివి ఎక్కడెక్కడ ఎవిడెన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అంటే కనుక బాగోర్ ఇన్ రాజస్థాన్, అడమ్గర్ ఇన్ మధ్యప్రదేశ్, బింబేత్కా కేవ్స్ మధ్యప్రదేశ్, ఇంకా లగనాజిన్ గుజరాత్ అని చెప్పేసి యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ పిక్చర్ ని చూస్తే గన ఒక మనిషి చనిపోయిన తర్వాత వచ్చేసి ఇక్కడ అంటే ముందు చనిపోతే అంటే పాలియోలిథిక్ పీరియడ్ లో వచ్చేసి ఒక గ్రేవ్ యార్డ్ గురించి అంత డిస్కస్ చేయలేదు. అంటే బరియల్స్ గురించి కానీ వాళ్ళని ఎలా మనము సమాధి చేస్తానన్నారు అంత క్లారిటీగా అయితే డిస్కస్ చేయలేదన్నమాట. కానీ మీసోలిథిక్ ఏజ్ వచ్చేసరికి ఒక మనిషి చనిపోతే అతన్ని
ఎలా సమాధి చేయడము, ఇంకా అతను చనిపోయిన తర్వాత అతను ఇప్పుడు మనం సతీ సిస్టమ్ అని చెప్పేసి చూస్తాం కదా. సతీ అంటే మనము మోడర్న్ హిస్టరీకి వచ్చేసరికి సతీ సిస్టమ్ అని చెప్పేసి ఒకటి చూస్తాము. సతీ అంటే ఏంటి అంటే తన భర్త చనిపోయిన తర్వాత ఆ భార్యని కానీ సరే ఆ భర్తతో పాటు అంటే దాంట్లోకి ఇదైపోవాల చనిపేస్తారు కదా. ఇక్కడ వచ్చేసి ఏంటని చెప్పేసి అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత తన భార్యను కాదు, అతను పెంచుకున్న జంతువుల్ని కానీ అతనితో పాటినే చంపేస్తారనమాట. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు ఏం బిలీవ్ చేసేవాళ్ళు అని చెప్పేసి అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత తనకి నెక్స్ట్ జన్మ ఉంటది. ఆ నెక్స్ట్ జన్మలో వచ్చేసి ఈ జన్మలో అతను ఏవేవైతే ఇష్టపడింటాడు అంటే ఇష్టపడినాడు అని చెప్పేసి అంటే అతను పెంచుకున్నాడు అంటే ఇష్టంగానే పెంచుకుంటారు కదా. కాబట్టి ఆ అతను డొమెస్టికేటెడ్ చేసిన అనిమల్స్ అన్ని కానీ అతనితో పాటినే సమాధి చేసేవాళ్ళు అనమాట. ఇంకా ఇవి వాళ్ళ యొక్క సెటిల్మెంట్స్ అనేటివి ఎక్కడెక్కడ ఉన్నాయంటే రాజస్థాన్, గుజరాత్, సెంట్రల్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా, ఉత్తరప్రదేశ్, సౌత్ ఆఫ్ రివర్ కృష్ణ ఇవన్నీ కానీ యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఇంకా వాళ్ళు ఇక్కడ మీసోలిథిక్ ఏజ్ వాళ్ళు వచ్చేసి ఏం చేసేవాళ్ళు అని చెప్పేసి అంటే గన కుండల తయారీ విధానం అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఎందుకు కుండల తయారీ విధానం అని చెప్పేసి అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే పాటరీ అంటాం కదా. ఎందుకు పాటరీ స్టార్ట్ అయింది అని చెప్పేసి అంటే ఇక్కడ మనము మీసోలిథిక్ స్టార్టింగ్ దాంట్లో మనం ఒక మాట అన్నాము, కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్ అనేది స్టార్ట్ అయింది అని చెప్పేసి. పాలియోలిథిక్ పీరియడ్ లో వచ్చేసి క్లైమేట్ అనేది ప్లీస్టోసిన్ అంటే కూల్ గా ఉండడం వల్ల కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్ అనే నాలెడ్జ్ వాళ్ళకి లేదు. కానీ మీసోలిథిక్ ఏజ్ వచ్చేసరికి వార్మ్నెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్స్ అనేటివి జరిగిందనమాట. కల్టివేషన్ అంటే ఏంటి, అగ్రికల్చర్ అని చెప్పేసి అంటాం కదా. అగ్రికల్చర్ ద్వారా లేకపోతే కల్టివేషన్ ద్వారా వచ్చేసి ఫుడ్ ని ప్రొడ్యూస్ చేస్తానప్పుడు వచ్చేసి ఆ ఫుడ్ ని స్టోర్ చేసి పెట్టుకోవడానికి కొన్ని టూల్స్ అయితే రిక్వైర్మెంట్ అవుతాయి కదా. వాళ్ళు పండించిన పంటని వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకోవడానికి కొన్ని టూల్స్ అయితే రిక్వైర్మెంట్ అవుతాయి. అవి ఏ టూల్స్ అని చెప్పేసి అంటే గన పాటరీ అనమాట. అందుకోసమనే పాటరీ అనేది అవైలబిలిటీలోకి వచ్చిందనమాట. అందరికీ అర్థమవుతుందా లేకపోతే వాయిస్ లో ఏమన్నా స్పీడ్గా వెళ్తానా? పవిత్ర, సరే మీసోలిథిక్ అయితే అయిపోయిందనమాట. మీసోలిథిక్ ఏజ్ అని చెప్పేసి అంటే మిడిల్ స్టోన్ ఏజ్ అని కానీ లేకపోతే లేట్ స్టోన్ ఏజ్ అని చెప్పేసి అంటున్నాం కదా. వీటి గురించి అయిపోయేటప్పుడు మనము లిటరరీ సోర్సెస్ దగ్గర వచ్చేసి డిస్కస్ చేసేటప్పుడు లిటరరీ సోర్సెస్ అనేటివి 3 వేస్ లో క్లాసిఫై చేస్తున్నారు. ఒకటి వచ్చేసి రిలీజియస్ లిటరేచర్, ఇంకొకటి వచ్చేసి నాన్ రిలీజియస్ లిటరేచర్ అని చెప్పేసి అంటున్నాం కదా. నాన్ రిలీజియస్ లిటరేచర్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు వచ్చేసి అర్థశాస్త్ర అని చెప్పేసి ఒకటి చదివినాం అనమాట. కౌటిల్య అర్థశాస్త్ర అని చెప్పేసి చదివినాం కదా. దానికి సంబంధించిన ఒక స్టోరీ అయితే చెప్తాను. అంటే ఇది నార్మల్ గా చిన్నపిల్లలకి చెప్పే స్టోరీ అయితే కాదు, అంటే చిన్నపిల్లల స్టోరీ ఏంటక్క అని చెప్పేసి అనుకోద్దండి. ఇది మీకు ఫస్ట్ లో మీకు చెప్పినాను చూడండి, అఖండ భారతం అని చెప్పేసి. అఖండ భారతంలో ఉన్న ఒక చిన్న స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నాను. అంటే కౌటిల్యాస్ అర్థశాస్త్రానికి సంబంధించింది అనమాట. ఏంటి అని చెప్పేసి అంటే ఆ రోజు స్టార్ట్ చేసినాను, ఇప్పుడైతే కన్నా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఒక అడవి అనమాట, అడవి అంటే ఫారెస్ట్. ఆ రోజు వచ్చేసి అమావాస్య అనమాట. అమావాస్య అడవిలో అంటే కన్నా అంటే చంద్రబింబం అనేది చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది అనమాట. దాంట్లో వచ్చేసి ఒక ఉల్ఫ్ అని చెప్పేసి అంటే తోడేలు అని చెప్పేసి అంటున్నాం కదా. ఆ తోడేలు అనేది చాలా 3 డేస్ నుంచి ఆకలి మీద ఉండడం వల్ల ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోలేదన్నమాట.